వాట్సాప్ గైస్, దిస్ ఇస్ ఐడియా జో గైస్ అండ్ వెల్కమ్ టు హైదరాబాదీ ట్రావెల్. అండ్ రైట్ నో మనం అయితే భద్రాచలంలో ఉన్నాం. భద్రాచలం రామాలయం టెంపుల్కి అయితే వచ్చాం. హైదరాబాద్ నుంచి వీకెండ్స్లో ఒక 1 డేలో 2 డేలో భద్రాచలం ఎట్లా రావాలి, అండ్ అట్లనే భద్రాచలం నుంచి పాపికొండలు, బొగతా వాటర్ ఫాల్స్, అండ్ అట్లనే మారేడుమల్లి ఎంత దూరం ఉంటుంది, ఎట్లా ట్రావెల్ చేయాలి, దాని బడ్జెట్ ప్లాన్ ఎంతో నెక్స్ట్ అంటే ఈ వీడియో లాస్ట్లో చెప్తా. అండ్ అట్లనే ఈ ట్రిప్స్ గురించి నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి, ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీరు. ప్రజెంట్ అయితే మనం భద్రాచలం టెంపుల్కి సైడ్లో ఉన్నాం. అది భద్రాచలం టెంపుల్ అన్నమాట. 1674లో కంచర్ల గోపన్న అనే వ్యక్తి ఈ భద్రాచలం మెయిన్ గర్భగుడిని అయితే నిర్మించడం జరిగింది. అప్పట్లో ఆయన పాల్వంచ యొక్క తహసీల్దార్ అనమాట. ఇక్కడ ఒక టౌన్ ఉంటుంది, ఆ టౌన్కి తహసీల్దార్. నిజాం టైంలో ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది. సో నిజాంకి పర్మిషన్ లేకుండా ఈ టెంపుల్ కోసం ప్రజల దగ్గర ఫండ్స్ కలెక్ట్ చేసి ఈ టెంపుల్ నిర్మించినందుకు ఆ కంచర్ల గోపన్నని తీసుకెళ్ళి గోల్కొండ ఉంది కదా, గోల్కొండలో బంధించడం జరిగింది. అది 1674లో స్టోరీ అన్నమాట. అప్పటి నుంచి ఈ రామాలయానికి ఎంతో ఫేమస్ ఉంది. అంతేకాదు ఇక్కడ ఈ రామాలయం అనేది దక్షిణ అయోధ్యగా పిలుస్తుంటారు కదా, ఎందుకంటే రాముడు వనవాసం చేసింది ఇక్కడే. పర్ణశాల, భద్రాచలం ఈ ఏరియాలో తిరిగారనమాట ఈ 10 years. సో ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం, టెంపుల్లోకి పోదాం, టెంపుల్లో ఏం చేయాలి ఏందని తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఇది కనిపిస్తుంది కదా, టెంపుల్కి మనకి రైట్ సైడ్ ఉంటుంది. అండ్ ఈ కనిపిస్తున్న మండపంలోనే ప్రతి శ్రీరామనవమికి ఇక్కడే రాముడికి సీతకి వివాహం జరుగుతుందన్నమాట, కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ చూడడానికి ఎంతోమంది భక్తులు అయితే వస్తారు. ఇదంతా భక్తులు ఉండనీకే. అప్పుడైతే మొత్తం పైన తాటి చిన్న చిన్న షెడ్లు వేస్తూ ఉంటారు పైన, అప్పుడు ఎండ కొట్టకుండా, ఎందుకంటే అప్పుడు ఎండాకాలం కదా. ఇక్కడే అనమాట, ఇదే ప్లేసు. చుట్టూ ఫెన్సింగ్ వేసారు చూడండి, ఇక్కడ ఎవరు రాకుండా, ఎందుకంటే అంత క్రౌడ్ అయితే ఉంటుంది శ్రీరామనవమికి. చుట్టూ ఇటు అటు అటు అయితే చాలా స్పేస్ ఉంది. ఇప్పుడైతే మనం టెంపుల్లోకి పోదాం. టెంపుల్ అక్కడ ఉంటుంది అండ్ పెళ్ళి ఇక్కడ జరుగుతుంది. విగ్రహం బయటికి, రాముడి సీత విగ్రహాలు బయటికి తీసుకొచ్చి టెంపుల్లో నుంచి ఇక్కడ పెళ్లి చేస్తుంటారు అనమాట. సో టెంపుల్కి వెళ్ళాలంటే ఇది మెయిన్ ఎంట్రీ. మొత్తం 2 entries, 1 exit ఉంటుంది. 1 exit ఏమో ప్రసాదం కౌంటర్ దగ్గర ఉంటుంది, అండ్ ఇది మెయిన్ ఎంట్రీ. అయితే మెట్లు అయితే చాలా ఎత్తులు ఉంటాయి. సెకండ్ ఎంట్రీ నుంచి పోవడం అయితే బెస్ట్. అండ్ ఇక్కడ చెప్పులు స్టాండ్లు ఉన్నాయి. అండ్ అట్లనే ఫోన్ కూడా డిపాజిట్ ఇన్నే చేయాలా, ఫోన్ తీసుకుపోనీకి లేదు లోపల. షార్ట్ చేసుకొని కూడా లోపలికైతే అలౌ చేయరు. ఇక్కడ 5 rupees ఫోన్కి, ఈచ్ ఫోన్కి. అండ్ అట్లనే స్పెషల్ దర్శనానికి 100 rupees. ఫోన్లు లోపల చూస్తే గుంజేసుకుంటారు లోపలికి, గుడిలోకి పోతే. అందుకే మనం ఇప్పుడు ఫోన్ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళి, లోపల ఎక్స్పీరియన్స్ ఉంది, ఎట్లుంది లోపల ఎక్స్పీరియన్స్ అన్న దానిపైన వీడియో చేద్దాం. ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇది సెకండ్ ఎంట్రీ, ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అండ్ థర్డ్ ఎగ్జిట్ ఉంది. ఎగ్జిట్లోంచి ఎంట్రీ లేదు, ఓన్లీ ఎగ్జిట్ మాత్రమే. అది ప్రసాదం కౌంటర్ దగ్గర అయితే ఉంటుంది. అండ్ లోపల నుంచి, ఇక్కడ నుంచి లోపల నుంచి స్ట్రైట్ వెళ్తే మీకు ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. రాముడికి గుడికి అపోజిటే ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మీరు అయితే లోపలికి వెళ్ళొచ్చు. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రజెంట్ అయితే దర్శనం అయితే ఈజీగా అయిపోయింది, ఒక 10-15 minutesలో అయిపోయింది. కాకపోతే ఫెస్టివల్ టైమ్స్, అదర్ టైమ్స్లో మాత్రం కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఈవెన్ యాదాద్రి అంత టైం అయితే పట్టలేదు, కానీ జల్దీ అయిపోతుంది. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయినాం మీకు, టెంపుల్ టైమింగ్స్. ఎవ్రీడే టెంపుల్ అనేది మార్నింగ్ 4:30 ఉంటుంది. 4:30 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది. అండ్ ఈవినింగ్ 3 నుంచి అండ్ అట్లనే 9 వరకు ఉంటుంది. సో ఈ టైంలోనే మనం విజిట్ చేయవలసి ఉంటుంది. 1 to 3 in the afternoon టెంపుల్ అయితే క్లోజ్ చేయడం జరుగుతుంది. సో సెకండ్ ఎంట్రీలో కూడా మనకైతే ఫోన్లు అయితే అలౌ చెయ్యరు. ఫోన్లు అయితే గుంజుకుంటారు, ఆడ ఫోన్లు తీసుకుంటారు. బెటర్ టు ఫోన్ సరెండర్ చేసిపోవడమో, లేకపోతే మీ దగ్గర బయట పెట్టిపోవడమో చేయాలి. ఎందుకంటే బయట మీరు ఫోన్లు తీసారంటే పోలీసు వాళ్ళు పట్టేసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఫోటోలు ఏమైనా తీసుకోవాలంటే పైన కెమెరామ్యాన్స్ ఉన్నారు, ఒక 100-150 ఇచ్చి ఆ ఫోటోలు అయితే తీసుకోవచ్చు సైజుని బట్టి. అండ్ అట్లనే లోపల మీరు ఎవరైనా రామకోటి రాసేది అనుకోండి, రామకోటి ఎక్కడ ఇవ్వాలని నాకు డౌట్ ఉంటుంది. మీరు టెంపుల్ లోపలికి వెళ్ళంగానే రైట్ సైడ్ అయితే రామకోటి రాసిన బుక్స్ అన్నీ మనం ఒక క్యాబిన్ లాగా ఉంటుంది, ఆ క్యాబిన్లో డ్రాప్ చేస్తూ ఉండాలి. ఒక హుండీ లాగా ఉంటుంది పెద్దగా, అందులో చేయాలి. అండ్ అట్లనే లోపల ఒక మ్యూజియం కూడా ఉంటుంది. 5 rupees కడితే లోపల మ్యూజియంలోకి అలౌ చేస్తారు మిమ్మల్ని. అక్కడ ఏమేమి ఉంటాయంటే, రాముడు కాలం నాటిన రాముడు వాళ్ళు
వాడిన బంగారం, అట్లనే రాళ్ళు, శిలలు అన్నీ ఉంటాయి అలాగా. అండ్ అలాగే మీకు కాయిన్స్ కూడా ఉంటాయి, రామ్ లక్ష్మణ్ కాయిన్స్, 17th 18th సెంచరీలో వాడిన రామ్ లక్ష్మణ్ కాయిన్స్ కూడా ఉంటాయి. మీరు డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి ఆ మ్యూజియంని, కేవలం 5 రూపీస్ మాత్రమే. అండ్ స్పెషల్ దర్శనాలకి అక్కడ లోపల కౌంటర్ ఉంటుంది, ఆ కౌంటర్ ద్వారా కుంకుమ పూజ సంథింగ్ అన్నీ అవి చేసుకోవచ్చు. 100 to 500 రేంజ్ ఎబోలో ఉన్నాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్, భద్రాచలం వచ్చినామంటే ఇక్కడ పులిహార అండ్ అట్లనే ఇక్కడ లడ్డు ఎంత ఫేమస్ చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ ఎవరు ఎక్స్పీరియన్స్ చేయరు వీటిని. ఇప్పుడైతే లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళి లడ్డు అండ్ పులిహార తీసుకుందాం రండి ఇచ్చాను. సో మొత్తానికి లడ్డు కౌంటర్ దగ్గరికి వచ్చినాం. చూసుకోవచ్చు ఆడ పైన లడ్డు కౌంటర్లో ఈడ టికెట్ తీసుకోవాలా, రైట్ సైడ్ పోయి ఆడ లడ్డూలు పులిహార ఇవి తెచ్చుకోవాలా. కళ్యాణ లడ్డు 400 grams 100 రూపీస్, లడ్డు 100 grams 25 రూపీస్, పులిహోర 15 రూపీస్, చక్కెర పొంగలి 150 రూపీస్. మా తమ్ముడు గారు పోయి లడ్డు ప్రసాదం తీసుకొస్తాడు. తమ్ముడు హాయ్ చెప్పురా. లాస్ట్ వీడియోలో చూసే ఉంటారు మా తమ్ముడు కానీ, ఇప్పుడు వాడు వెళ్ళి ఆ టోకెన్ తీసుకొస్తాడు. మా తమ్ముడు కౌంటర్లో లడ్డు పులిహోర తీసుకొచ్చిండు. ఫైనల్లీ లడ్డు పులిహోర వచ్చింది. తమ్ముడు ఎట్లుంది ఫీలింగ్? మా తమ్ముడి గారికి రామ పులిహోర అంటే చచ్చిపోతాడు, వీళ్ళు ఇల్లే ఉంటారు, భద్రాచలంలోనే ఉంటారు. సో లడ్డు పులిహోర ఫైనల్లీ మన చేతికి వచ్చింది. నా చేతిలో పులిహోర, ఇది లడ్డు. వీటి కోసం ఈయన యుద్ధాలు చేస్తారు, తింటే మైండ్ బ్లో అయిపోతుంది మీకు. తమ్ముడు టేస్ట్ చేయరా, మా తమ్ముడి గారి ఫేవరెట్ ఇది పులిహోర. సూపర్ 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 ఉంటుంది లడ్డు పులిహోర అయితే సూపర్ ఉంటుంది. భద్రాచలం వస్తే అస్సలు మిస్ అవ్వకండి లడ్డు పులిహోర. ఇప్పుడు నేను తినేసి నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. సో టెంపుల్లో దర్శనం అయిపోయింది అండ్ షాపింగ్ అయిపోయింది, ప్రసాదం అన్నీ అయిపోయిన తర్వాత మనం గోదావరిని కూడా విజిట్ చేయొచ్చు. ఈడనే ఉంటుంది దగ్గర ఒక 200-300 మీటర్స్లో గోదావరి అయితే ఉంటుంది. అక్కడ మీరు బోటింగ్ చేయొచ్చు, స్నానాలు చేయొచ్చు. మిగతా అన్నీ అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఎట్లా పోవాలంటే టెంపుల్కి ఆపోజిట్కి ఒక లేన్ ఉంటుంది, కళ్యాణ కట్ట అని. సో దానికి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఒక 100 to 100 మీటర్స్ ఉంటుంది అంతే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో టెంపుల్ విజిట్ చేసిన తర్వాత మీరు ఇలా గోదావరికి రావచ్చు పీస్ఫుల్గా. ఒక 1 hour అయితే టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఇదంటే అయితే గోదావరి ఫుల్గా వస్తుంది. కిందకి వెళ్ళాలంటే ఇట్లా మెట్లు ఉంటాయి, కింద నుంచి అట్లా అట్లా మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి. ఇంకా మీరు ఏమైనా గుండ్లు చేయించుకోవాలనుకుంటే ఆడ కళ్యాణ కట్ట అనిపిస్తుంది కదా, ఈడ చేయించుకోవచ్చు. అండ్ అట్లనే ఈడ చాలామంది పుణ్యక్షేత్రం కాబట్టి ఎంతోమంది పిండాలు పెడుతుంటారు. అలాంటి వారికి కూడా పిండాలు ఇక్కడ పెట్టవచ్చు. 1500 రూపీస్ ఏమో తీసుకుంటారు. ఆ కళ్యాణ కట్ట కిందే చాలామంది పంతులు ఉంటారు. మీరు రాగానే వాళ్ళే అడుగుతారు అస్సికలు కలపాలన్నా ఏం చేయాలన్నా. బోటింగ్ కూడా చేయొచ్చు, కానీ ఇప్పుడు ఆపేసారు ఎందుకంటే ఫుల్ వాటర్ వస్తుంది కదా అటు ఇటు. సో అందుకే ఆడ బ్యారిగేట్లు కట్టేసి పోలీసులు ఆపేసిండ్రు. ఈడ కూడా మొత్తం బ్యారిగేట్లు పెట్టిండ్రు. సో అందుకే లోపలికైతే ఎలా చేయట్లే. చూడండి అందరినీ రెస్ట్రిక్ట్ చేసి పడేసారు, ఎందుకంటే ఫుల్ గోదావరి అటు ఇటు టచ్ అవుతుంది కదా. ఈ వే నుంచి ఇట్లా పోవచ్చు. రైట్ నౌ ఇప్పుడైతే పోరు. అక్టోబర్ తర్వాత వస్తే మాత్రం ఖచ్చితంగా బోటింగ్ అయితే ఉంటుంది. ఈడకెళ్ళి పర్ణశాల, ఈడకెళ్ళి పాపికొండల ట్రిప్ కూడా బోటింగ్ ఉంటాయి, బయట ఉంటాయి. వాటి గురించి ఇప్పుడు చెప్తా క్లియర్గా నేను. సో ఇవన్నమాట భద్రాచలంలో చూడవలసిన ప్లేసెస్. అండ్ అట్లనే భద్రాచలం నుంచి మనం పాపికొండలు వెళ్ళొచ్చు, అలాగే బోగతా వాటర్ ఫాల్స్కి వెళ్ళొచ్చు, మారేడుమల్లి కూడా వెళ్ళొచ్చు అనమాట. అండ్ అట్లనే ఇప్పుడు హైదరాబాద్ నుంచి భద్రాచలం ఎట్లా రావాలి, 2 ways ఉన్నాయి. ఒకటి బస్సు ఉంది, బస్సెస్ డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి ఎంజీబీఎస్ నుంచి కానీ, కుకట్పల్లి నుంచి కానీ. అండ్ అట్లనే మనకి వివిధ ప్రాంతాల నుంచి అయితే మనకి హైదరాబాద్ నుంచి బస్సెస్ అయితే ఉన్నాయి. హైదరాబాద్కి బెస్ట్ సజెషన్ ఏంటంటే బస్కి రండి. ఇంకోటి ఏంటంటే ట్రైన్ కూడా ఉంది, కాకపోతే ట్రైన్ అనేది కేవలం కొత్తగూడెం వరకే వస్తుంది. అక్కడ నుంచి మనం 40 kilometers అయితే ట్రావెల్ చేయవలసి ఉంటుంది, బస్ ఆర్ ఎనీ అదర్ ఆటోస్గా. ట్రైన్ ఏంటంటే యాక్చువల్ టైం 12కి ఉంటుంది సికింద్రాబాద్ స్టేషన్ నుంచి, కానీ అది టైంకి రాదు. 1 అవుతుంది, 2 అవుతుంది. సో మీకైతే ట్రైన్కి వస్తే ఒకవేళ టైం లేట్ అవుతుంది, నెక్స్ట్ డే ట్రావెల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే బస్సుకి రండి.
అరౌండ్ అక్కడ 10 o'clock 11 o'clock నైట్ స్టార్ట్ అయితే హైదరాబాద్లో, మీరు ఇక్కడికి వచ్చేసరికి మార్నింగ్ 6 అవుతుంది. 6 నుంచి మీరు ఒక రూమ్ తీసుకోవచ్చు. ఇక్కడ చాలా రూమ్స్ ఉంటాయి టెంపుల్ దగ్గర. మీరు బస్ స్టాండ్లో దిగిన వెంటనే డైరెక్ట్ టెంపుల్కి ఆటో తీసుకొని రండి. కేవలం 20 రూపాయలు అడుగుతారు, ఎక్కువ అడిగితే ఇవ్వకండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టెంపుల్ దగ్గరే రూమ్ తీసుకోవడానికి ట్రై చేయండి. అర్థమవుతుందా? టెంపుల్ దగ్గర రూమ్ తీసుకోవడానికి ట్రై చేస్తే ఏమైందంటే ఇక్కడ మీరు గోదావరిని కూడా విజిట్ చేయొచ్చు. లేకపోతే ఇంకా మాకు రూమ్ వద్దంటే డైరెక్ట్ మీరు గోదావరిలో వచ్చి స్నానం చేయొచ్చు. ఆడ గోదావరి దగ్గర బట్టలు మార్చుకోవడానికి గదులు ఉంటాయి. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా టెంపుల్ యాజ్ యూజువల్గా మనం ఫస్ట్ ఏజ్ చూసుకున్నాం కదా, చూపెట్టినాం కదా, అట్లా ట్రావెల్ చేయొచ్చు. అండ్ అట్లనే మీరు మార్నింగ్ 6కి అట్లా దిగితే ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 12 కల్లా మీ భద్రాచలం టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా హాఫ్ డే మిగిలి ఉంటుంది. మీరు వీకెండ్లో అన్నా ఎప్పుడైనా మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళాలంటే సో అప్పుడు ఏం చేస్తారు, మిగతా హాఫ్ డేని మీరు పర్ణశాల వెళ్ళి రావచ్చు అనమాట. పర్ణశాల ఇక్కడ నుంచి కేవలం 33 kilometers మాత్రమే ఉంటుంది భద్రాచలం నుంచి. సో అది కూడా హాఫ్ డేలో విజిట్ చేసి రిటర్న్ వచ్చి ఆ నైట్ మళ్ళీ తిరిగి ప్రయాణం మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోవచ్చు 1 day అయితే. ఇక మీకు 2 days 3 days కనుక గ్యాప్ దొరికిందనుకో, ఇక్కడ నుంచి మీరు పాపికొండలు వెళ్ళొచ్చు, అది 1 day ట్రిప్ ఇక్కడ నుంచి. అండ్ అట్లనే మారేడుమల్లి కూడా వెళ్ళొచ్చు, అది 2 days ట్రిప్ ఉంటుంది అనమాట. ఆ వీడియోస్ కూడా, ఆ టూర్ ప్లాన్స్ కూడా నేను ఫ్యూచర్లో చెప్తా నెక్స్ట్ వీడియోస్లో. అంతకన్నా ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అట్లనే ఎవరైతే లాస్ట్ వీడియోస్ మిస్ అయినరో, ఆ భద్రాచలంలో గణేష్ ఇమిగ్రేషన్ ఉంటుంది, అదైతే సూపర్ ఉంటుంది. సో దాన్ని కూడా నేను పోస్ట్ చేసిన ప్రీవియస్ వీడియోస్లో, దాన్ని అయితే చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.